హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో శనగల ప్రసాదం ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ శనగలు ఒక 5 నుండి 8 గంటల వరకు నానబెట్టాలండి. మనకు అలా టైం లేదు అంటే వేడి నీళ్ళల్లో ఒక 3 నుండి 4 గంటలు నానబెట్టవచ్చు. తర్వాత కుక్కర్లో ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టెయినర్లో వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, పసుపు, రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి ఫ్రై అయ్యాయి కదా, మనము ఉడకబెట్టుకున్న శనగలు వేసుకొని కలుపుకోవాలి. ఈ శనగల ప్రసాదం తొందరగా తయారవుతుందండి. మనం దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు, ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు. దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచాలి. ఉంచితే మనం వేసిన మసాలా, ఉప్పు, కారం అన్నీ శనగలకు పడతాయి. అయితే మనం ఇంట్లో తినేటప్పుడు దీంట్లో కాస్త పచ్చి ఉల్లిగడ్డ, నిమ్మరసం వేసుకొని తింటే బాగుంటుంది. శనగలు చల్లారాక తినాలి. టేస్ట్ అయితే బాగుంటుందండి. అంతే అండి, శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.